కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఇప్పుడు రాజమండ్రి వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు తగ్గడంతో సాయంత్రానికి మరింత ప్రవాహం తగ్గే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి వద్ద ఉధృతంగా ప్రవహించిన గోదావరి ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లోని గోదావరి వరద నీటి మట్టాలు తగ్గడంతో ఇక్కడ గోదావరి ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నది. మరో కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ నిలకడగా కొనసాగిన తర్వాత సాయంత్రం నుంచి కూడా మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. మరోపక్కన గోదావరి నదితో పాటు ప్రాణహిత అలాగే సబరి నదులు కూడా పొంగిపొరలడంతో అవన్నీ వచ్చి గోదావరిలో కలవడంతో ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం అంతా కూడా క్రమేపీ పెరగడం జరుగుతున్నది. ఇక్కడ అఖండ గోదావరిగా ఉన్న రాజమండ్రి దగ్గర చూస్తున్నాం. ఈ దగ్గర చూస్తున్నట్లయితే ఇక్కడ అఖండ గోదావరి ఏ రకంగా ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 50 పాయింట్ల దగ్గర 50 అడుగుల వద్ద ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి హెవలాక్ బ్రిడ్జి దగ్గర చూసినట్లయితే ఇక్కడ 50 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే 1953లో ఎక్కడి వరకు వచ్చింది అనేది అక్కడ ఉన్నది. అలాగే 1986లో కూడా ఎక్కడ ఇంకా పైకి వచ్చింది. అంతవరకు వచ్చిన ఏం ప్రమాదం ఉండదనేది ఇక్కడ ఉన్నది. అయితే ధైర్యంతో ఇక్కడ ఉంటారు ప్రజలైతే. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 50 అడుగుల వద్ద ప్రస్తుతం ఇక్కడ హేవలక్ బ్రిడ్జి దగ్గర వరద నీటి మట్టం కొనసాగుతున్నది. అయితే ఎగువ ప్రాంతంలో ఉన్న భద్రాచలం దగ్గర చూసినట్లయితే అక్కడ గోదావరి వరద నీటి మట్టం నిన్న 40 అడుగుల వరకు కూడా చేరిన వరద నీటి మట్టం ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చూసినట్లయితే 34.4 అడుగుల వద్దకు గోదావరి వరద నీటి మట్టం అక్కడ తగ్గిపోవడం జరిగింది. అంటే ఆ సుమారు 6 అడుగుల వరకు కూడా తగ్గింది. అంటే ఇంకా ఈ సాయంత్రానికి అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే ఒక 24 గంటల మట్టుకు సమయం పడుతుంది. దాంతో ఇక్కడ కూడా క్రమేపీ కూడా ఈ సాయంత్రానికి గోదావరి వరద నీటి మట్టం తగ్గుతుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఇంకా చూసినట్లయితే ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కూడా తగ్గడంతో ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే గోదావరి పోలవరం కాపర్ డ్యామ్ పైన ఉన్న పోలవరం నిరాశిత ప్రాంతాలన్నీ కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి గోదావరి తగ్గడంతో. అలాగే సబరి నది కూడా కొద్ది తగ్గుముఖం పట్టడంతో అక్కడ కోనవరం, ఈఆర్పురం, ఎట్టపాక, చింతూరు 4 ప్రాంతాలు కూడా ఊపిరి పీల్చుకోవడం జరుగుతున్నది. ఇంకా దేవీపట్నంలో చూసినట్లయితే దేవీపట్నం దగ్గర గండిపోసమ్మ అమ్మవారి ఆలయం అయితే మొత్తం పూర్తిగానే నీట మునిగిపోయి ఉన్నది. అది ఇంకా కూడా మరొక 1-2 రోజులు అయితేనే కానీ అది కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉండదని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ తగ్గడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 10 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. 6,53,000 క్యూసెక్కుల నీటిని మిగిలి జలాలన్నింటినీ కూడా సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం గోదావరి వరద నీటి మట్టం అయితే చూసినట్లయితే నిలకడగా కొనసాగుతున్నది. ఈ సాయంత్రానికి కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడంతో ప్రజలంతా కూడా ఇక్కడ గోదావరి జిల్లా వాసులంతా కూడా ఇక్కడ ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.